తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? మామూలుగా ఉంది. ఎట్లా? పని అయితే సరిగ్గా చేయట్లేడు, ఏం పని చేస్తలేడు? రైతు బంధు వేయట్లేడు, ఆ, రుణమాఫీ కూడా సరిగ్గా కాలేదు. ఆ, మరి 3 ఎకరాల వరకే చేసిండు ఆయన, ఆ, 10 వేయలేదు. ఆ. మరి రైతు భరోసా ఇస్తా అంటుండే, ఇంతకు ముందేమో కేసీఆర్ ఆనమాలే కనిపించకుండా చేస్తా అంటుండే, ఇప్పుడేమో రైతు బంధు ఇస్తా, రైతు భరోసా ఇస్తా, ఇవన్నీ మళ్ళీ పథకాలు తీసుకొస్తుండు కదా, ఎట్లా చెప్తుడు కానీ చేయట్లేడు. అనిపిస్తుంది? రైతు బంధు పడ్డదని చెప్తుండ్రు కదా చాలా 3 మంది. ఎకరాల వరకే చేసిండు, 5 ఎకరాల వరకే లిమిట్ ఇచ్చిండు, ఇంకా 3 ఎకరాలు వేయలే వేస్తా అంటుండు కదా. వేయలేదు. అది వేసినప్పుడు లెక్క ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు వేసేటోడు, మరి వేసిండు. ఇప్పుడేమో 5 ఎకరాలకే లిమిట్ అంటుండు, మరి ఏమంటారు? 5 ఎకరాల వరకే వేయాలి కానీ ఉమ్, అది కూడా చేయట్లేడు. ఆయన చెప్పిన పని కరెక్ట్ చేయట్లేడు. ఉమ్. ఇప్పుడు చెబుతాడు ఇచ్చిన 6 గ్యారెంటీలలో 3 గ్యారెంటీలు చేసిండు కదా, మరి మీకు అయినాయా 3 గ్యారెంటీలు? ఆయన గ్యాస్ ఏవేవి? ఒకటి, బస్ ఒకటి, రుణమాఫీ అయింది. ఉమ్, రుణమాఫీ కూడా చేసిండు మంచిగానే. ఉమ్, కేసీఆర్ కంటే మంచిగానే చేసిండు. ఉమ్, ఈ రైతు భరోసా వేయలేదు, ఉమ్. అదొకటే ఆపిండు. ఎందుకని ఆపిండు? బడ్జెట్ లేదంటుండు, మరి వాస్తవానికి అయితే బడ్జెట్ లేదు. మరి లేదని తెలిసి ఆపిండు అని చెప్తుండ్రు మీరు. ఉమ్. సరే, కరెంట్ అనేది కూడా అప్పుడు రైతులకి బాగా ఇస్తుండే కదా, మరి ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు కరెంట్? కూడా మంచిగానే ఉంది. ఫ్రీ ఫ్రీ కరెంట్ పెట్టిండు, అది మంచిగానే ఉంది. ఫ్రీ బస్ ఉంచితే మంచిదా, తీసేస్తే మంచిదా అంటారా? అది తీసేయడం మంచిది, దానివల్ల లాస్ ఉంది మనకి. అంటే ఏం లాస్ ఉంది? బడ్జెట్ లేదు కాబట్టి మొత్తం గవర్నమెంట్ మీద పడుతుంది. ఉమ్, కాకపోతే ఒక 100 రూపాయలు ఉన్న కాడ 50 రూపాయలు చేస్తే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.